గత వారము దేవుడు గత వారం అంతా మనల్ని కాపాడి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఈ రీతిగా ఆయనను స్తుతించి ఆరాధించి కనపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. దేవుడు గత వారం మనతో మాట్లాడిన మాట, దేవుడు గత వారం మనల్ని దర్శించిన మనకిచ్చిన ప్రత్యక్షత, దేవుడు పోయిన వారం మనతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఆదివారం నాడు ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయనను ఆరాధించకపోయినా, ఆయనకు రావాల్సిన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు రాకపోయినా 7 రకాల శాపాలు వెంబడిస్తాయని, 7 రకాల భయంకరమైన శాపాలు మనకు వెంబడిస్తాయని, మనల్ని హింసిస్తాయని, భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతామని దేవుని మాటలు సెలవిచ్చాయి. దేవునికి స్తోత్రం. అవును, కొంతమంది మందిరానికి వచ్చి అన్ని విధాల బాగుపడి అన్ని విధాల మేలు పొందిన తర్వాత ఎవడో గన్నయ్య మాటలు విని తన బ్రతుకులు చెడగొట్టుకొని తన కుటుంబాలు దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఎన్నో కుటుంబాలను కన్నులారా చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సజీవుడు, చనిపోయినవాడు కాదు, బ్రతికున్నటువంటి వాడు. దేవుణ్ణి దేవునిగా చూసి ఆరాధించి కొలవడానికి, దేవుణ్ణి దేవునిగా గుర్తించే విచక్షణ జ్ఞానము మనుషులైన మనకిచ్చాడు, జంతువులకు లేదు. ఇది ప్రమాదము, ఇది మంచిది, ఇది చెడ్డది అని పశువులకు గాని జంతువులకు గాని పక్షులకు గాని ఈ విలక్షణ జ్ఞానం వాటికి లేదు. ఎందుకని? అవి పశువులు గనుక. కానీ మనుషులకు అది ఇచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటి విషయాలు దేవుడు మనకు నేర్పాడు, మన హృదయంలో పెట్టాడు. అందుకే మనం బట్ట కట్టుకొని జీవిస్తున్నాం. పశువుల వలె భయవతల తిరుగుతలేం. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం, దేవుని వాక్యముల నుంచి ఘటములు అనేటువంటి వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఘటములు అనేటువంటి మాట చాలా సార్లు చిన్నప్పుడు విన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఘటములు అనేటువంటి మాట దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో సత్యవేద వాక్కులో ఆయన రాసిపెట్టి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కార్యము జరిగించులాడగా. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యం. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యం. దేవుని మాట ఏం సెలవిస్తున్నాడు? 22వ అధ్యాయం 28వ వాక్యం. దేశమా, కొన్యాడు ఇతడు హేయమైన ఒంటి కుండ వంటి వాడు, వాడా పనికి మాలిన ఘటమా. అతడును అతడి సంతానమును విసరి వేయబడి తామెరుగని దేశములోనికి ఎలా త్రోయబడి. దేశమా, 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 యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడని తన దినములలో వర్ధిల్లని వాడనని ఈ మనుష్యుని గురించి వ్రాయుడి. అతని సంతానములో ఎవరును వర్ధిల్లడు, వారిలో ఎవరును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్యాను ఇతడు హేయమైన ఒంటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా అని మాట్లాడుతున్నాడు. ఒంటి కుండకు పూజించి ఏదో తతంగాలు చేస్తూ ఉంటారు. ఈ
కుమ్మరైన మర్చిపోతారు. ఈ వ్యక్తిని దేవుడు ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ తన ప్రత్యక్షత నుంచి మార్చుకునేటటువంటి సమయాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ దేశము కూడా శపించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, ఒక్క వ్యక్తి ద్వారా ఆ ఎన్నికడికి మాట్లాడతారు, ఆడదాని ద్వారా రాజ్యాలు కూలిపోయాయని. మనిషే కదా, అంటే అటువంటి భయంకరమైనటువంటి కార్యాలు దేవుడు కూడా కన్నులారా చూపిస్తానని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనసు మార్చుకోకపోతే, మాట వినకపోతే ఆయన మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిస్తున్నాడు, జాగ్రత్త, యెహోవా మాట వినుము. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. దేశం, మన దేశం, మన దేశంలో మనము దేవుని మాట వినాలి. లేకపోతే ఏమైతాము? ఒంటికుండా పనికి మాలిన ఘటముగా మారిపోతాం. జాగ్రత్త. ఒంటికుండా పీనుగను ఎత్తుకపోయినప్పుడు అగ్గి పట్టుకునేది కుండ, ఆ రోజుల్లో అన్నం వండుకునేది కుండ, నీళ్లు తెచ్చుకునేది కుండ, కూర వండుకునేది కుండ. మనము ఒక కుండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మంటి కుండలో ఉన్న పరమాత్ముడి యొక్క ఆత్మ ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చలించుచూ ఉన్నది గనక, నడిపిస్తూ ఉన్నది గనక, మాట్లాడిస్తున్నది గనక మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ వట్టి కుండగా మారిపోతాం, పనికి మారిన ఘటముగా మారిపోతాం. జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పనికి మాలిన ఘటమా. కొన్ని ఘటాలు ఉంటాయి, కొన్ని చెట్ల కింద పెట్టే ఘటాలు ఉంటాయి, కొన్ని చెట్ల కట్టే ఘటాలు ఉంటాయి, కొన్ని పెంటల మారేసిన ఘటాలు ఉన్నాయి. అటువంటి ఒంటి కుండ, పనికి మాలిన ఘటమా, జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏ ఘటముగా ఉన్నావు, ఏ కుండగా ఉన్నావు? జాగ్రత్త. నిన్ను పరీక్షించుకో, నిన్ను ఆలోచించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు. స్తోత్రం, స్తోత్రం. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నాడైనా, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. తన దేవుని చిత్తమును ఎరిగి ఉండేటువంటి ఘనత ఘటముగా మనకి ఇచ్చాడు ఆయన. ఇలాగా ఏం చెప్తున్నాడు? మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అన్యజనుడు దేవుడు అంటే పడదు, ప్రార్థన అంటే పడదు, వాక్యం అంటే వినరు, యేసు నామం అంటే వినరు. యేసు నామమును మించిన నామం మరొకటి లేదు. ఈ పనికి మాలిన ఘటములకు పని ఆ పని చేసి నడిపిస్తున్న ఈ ఘటమును నిలబెట్టిన ఆ కుమ్మరాయను, ఈ కుండను చేసిన కుమ్మరాయను మర్చిపోయి కుండనే దేవుడని మొక్కుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పనికి మాలిన ఘటములో ఉన్నటువంటి మనము ఆ అన్యజనుల వలె గాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకోవాలి. ఎట్లనగా కాపాడుకోవాలను. దేన్ని బట్టి? అది ఎరుగుటి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటా ఎరిగి ఉండుట? ఈనాడు పనికి మాలిన ఘటములుగా మారిపోయారు. అన్ని గుట్కలు తింటారు, బిడిలు తాగుతారు, కోడ సీసాలు తాగుతారు. దేవుళ్ళ కనబడద్దా? దేవుళ్ళ మాటినద్దా?
దేవుడు నీకే కనబడతాడా, దేవుడు నీకే మాట్లాడతాడా, దేవుడు నీకే దేవుడా, మాకు కనబడా అని మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక పరికి మారిన ఘట్టముగా ఉండి పరిశుద్ధమైన దేవుడు నీకు ఎలా కనబడతాడు? నీవు ఒక ప్రత్యేకత ఎంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో చెప్పారు, నీవు ఉపవాసముని, తలార స్నానము చేసి ఉపవాసముని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు అని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? మనం బాగుపడాలన్నా ఈ పనికి మారిన ఒంటికుండా ఘట్టమైనటువంటి మనము ఒక ఘనతకు ఎక్కాలన్నా దేవుని యొక్క మాట వినాలి. అందుకే యెహోవా మాట వినుము, దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. వినకపోతే నాశనమవుతావు జాగ్రత్త, నాశనమవుతావు జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూద్దాం దేవుని వాక్యముల నుంచి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, స్తోత్రం స్తోత్రం, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వాక్యం. ఆయనను ఆ బలాధిక్యతము మా మూలమైనది కాక దేవుని యందుండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు, మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. ఎటు బయలును శ్రమపడుచున్నారు, ఇరికింపబడిన వారమును కాము, అపాయములో నుండడం కేవలము పాలు లేని వారము కామని పౌలు గారు దేవుని మాటగా చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను బలాధిక్యతము మూలమైనది కాక దేవుని యందుండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘట్టములో ఉన్న దేవుని ఆత్మ, ఇది ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కానీ నీకు 10 తులాలు ఉంటే నువ్వు భాగ్యవంతుడు అనలేదు, నువ్వు 10 ఎకరాలు ఉంటే భాగ్యవంతుడు అనలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏది ఉన్నా అంతా సున్నానే. ఏది ఉన్నా అమ్ముకొని దవాఖానాలలో అక్కడ ఇక్కడ ఖర్చు చేసి చివరికి చేతులేం లేకుండా బిచ్చాయి అడగ తిన్నటువంటి వాళ్ళు లేరా భూమి మీద ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈ మంటి ఘట్టముగా ఉన్న మనం, ఒంటి కొండగా ఉన్న మనం, పనికి మారిన ఘట్టముగా ఉన్న మనం, పనికొచ్చే ఘట్టముగా, ఘనతకెక్కే ఘట్టముగా మనం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపనిచ్చి నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట, దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట విని ఆత్మ రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి నిత్యత్వం అనగా పరలోకం ఇస్తారని వాగ్దానం చేశాడు. చాలా మంది మాట్లాడుతుంటారు, నువ్వు చూసి వచ్చావా పరలోకం ఉందని, నువ్వు చూసి వచ్చావా, నీకు తెలుసా అని ఎదురు మాట్లాడతారు, అడ్డం మాట్లాడతారు. దేవుడు అన్నాడు, కనిపించని దేవుడు ఉన్నాడని ఎలాగైతే నమ్ముతున్నామో, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. చాలాసార్లు ఆపదికి మొక్కుతూ ఉంటాం. ఏడ దొరుకుతానే పొలం నుండి మొక్కుతాం, చెట్ల కింద నుండి మొక్కుతాం. ఆ స్థలము ఏడైతే నిలబడతాం ఆడే 2 చేతులు వచ్చి దేవుడా ఇది కాపాడు మమ్మల్ని కాపాడు అని మొక్కుతాం. నాకు సహాయం చేయని మొక్కుతాం. ఎందుకని మన ఆత్మకు తెలుసు, మన ఆత్మ సాక్షికి తెలుసు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని పలు రూపాలుగా చేసుకొని మొక్కుతూ ఉన్నాను.
ఉన్నాం. దేవునికి మహిమ. అయితే మంటి గడ్డముగా ఉన్న మనము, ఒంటి కుండగా ఉన్న మనము పగిలిపోకుండా, ఒంటి కుండగా మిగలకుండా, పనికి మారిన ఘట్టముగా మనము మారకుండా ఉన్నట్లు ఆయన ఘనత కొరకు వాడబడే కుండగా లేదా ఘట్టముగా మారునట్లుగా ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ దినం, ఈ క్షణం, ఈ సమయంలో నువ్వెక్కడున్నా సరే ఆయనకు నీ హృదయాన్ని అప్పచెప్పుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను మాట్లాడుతున్నాడు. ఒంటి కుండ, పనికి మారిన ఘట్టమా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుడి వాక్యముల నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 9వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. ఒక ముద్దలో నుండి ఒక ఘటమును ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అదుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించినలేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా స్థిరపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనుపరచవలనని యున్ననేమి కొన్ని ఘట్టములను మంటి కుండలో నుంచి, ఒక్క ముద్దలో నుంచి అనేక కుండలను అనగా ఘట్టములను చేశాడని కుమ్మరివాడు. ఈ మంటి ఘట్టములను చేసిన కుమ్మరైన ఎవరు అనే సంగతి చాలా మందికి తెలియకుండా పోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. మంటి కుండగా ఆయన ఒక్క ముద్దలో నుండి ఘటమును తనకు ఘనతకొకటియో ఘనహీనతకొకటియో ఆయన మంటి మీద కుమ్మరికి అధికారము లేదా అని మాట్లాడుతున్నాడు. అవును, కుమ్మరైన కుండలు చేస్తాడు. కొన్ని జాగాల్లో కొన్ని కుండలు పూజించి నెత్తి మీద ఎత్తుకోవడానికి కొన్ని కుండలు వాడతాం. కొన్ని కుండలు చచ్చిపోయిన దగ్గర అన్నం పెట్టడానికి వాడతాం. అది కుండే, ఇది కుండే. ఇది ఘనత, ఇది ఘనహీనత, ఇది బలహీనము, ఇది వంటి కుండ. సో ఇలాగా కుండలను రకరకాలుగా వాడుతూ ఉన్నాం. చచ్చిపోయిన వాడిని ఎత్తుకపోయేటప్పుడు చేతులు పట్టుకునేది కుండే. చచ్చిపోయినానికి నీళ్ళు కావాలని దానం చేపించేది కుండే. తర్వాత కొన్ని స్థలాల్లో కుండను కుదించి నెత్తి మీద పెట్టుకొని వచ్చేది కుండే. అయితే దేవుణ్ణి మహిమపరిచే ఘటముగా లేదా ఆయన గణనామమును గణపరిచే ఘటముగా ఉండడానికి ఆ కుమ్మరికి అధికారం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఘటములను లేదా ఈ కుండలను ఒక్క ముద్దలో నుంచే తీశాడు ఆయన, ఒక్క ముద్దలో నుంచే చేశాడు ఆయన. అనగా ఆదామవ్వలలో నుంచి వచ్చినటువంటి మనము, ఆదామవ్వలలో నుంచి సిద్ధపడిన సంతానంలో వచ్చిన మనము ఆ ఒక్క ముద్దలో నుంచే ఈ ఘటములను సృష్టించాడు. అయితే ఈ ఘటములుగా ఉన్న మనము, ఒంటి కుండగా ఉన్న మనము ఘనతకెక్కే ఘటములుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. 24వ వాక్యములను చెప్తూ ఉన్నాడు. ఏమని? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనుల నుండి కూడా ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును నియమించనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు కాదు, యూదులకే దేవుడు
క్రైస్తవులకే దేవుడు కాదు, అన్య జనులుగా ఉన్న మనకు దేవుడు ఆయన. ఈ అన్య జనులుగా ఉన్న మనము కూడా ఆయన కరుణ మహిమ పాత్రులుగా లేదా ఘటములుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అన్య జనులుగా ఉన్నటువంటి ఘటములుగా లేదా కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుంచి కానీ అన్య జనుల నుంచి, అదే అన్య జనులుగా ఉన్న మనలను ఆయన మహిమపరిచే లేదా ఆయన మహిమైశ్వర్యము నింపే ఘటములుగా మార్చుకోవడానికి లేదా నిలబెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఘటముల విషయము చాలా మందికి కొన్ని రకాల ఘటాలు తెలుసు, కొన్ని రకాల ఘటాలు తెలుసు. ఈత చెట్టు కట్టే ఘటం తెలుసు, తాటి చెట్టు కట్టే ఘటం తెలుసు, కొన్ని ఘటాలు తెలుసు, కానీ అసలైన ఘటం ఏంటో తెలియదు. నీవే నిజమైన ఘటం, నీవే ఒంటి కుండవు, నీవే పనికి మాలిన కుండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తావో, నిన్ను కుండగా లేదా ఘటముగా చేసిన లేదా సృష్టించిన ఆ కుమ్మరైన ఎవరో ఈ దినమైన నువ్వు తెలుసుకొని ఆయన మహిమ ఐశ్వర్యం పొందే ఘటముగా నువ్వు మారిన ఎడల నేను ఘనతకు ఆయన వాడుకుంటానని సెలవిస్తున్నాడు. చూద్దాం పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం, 7వ వాక్యం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. స్త్రీలు బలహీన ఘటమని దేవుడు పేర్కొంటున్నాడు. నిజమే, కొన్ని విషయాల్లో వాళ్ళు బలహీనంగానే ఉంటారు. ఈ బలహీనమైన ఘటమైన బలమైన ఘటమైన మొత్తం మీద దేవుని మహిమైశ్వర్యం పొందుకునే ఘటములుగా ఉండాలని, ఆయన ఘనత కొరకు వాడుకునే ఘటములుగా మనల్ని చేసుకున్నాడని ఆ పరమ సత్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూద్దాం యెహోషువ రాసినటువంటి గ్రంథం, హోషేయ రాసినటువంటి గ్రంథం, స్తోత్రం 8:8 వాక్యంలో ఒక మాట ఉంది. చూద్దాం. హోషేయ హెజ్కేల్ గ్రంథం తర్వాత ఉంటది. హోషేయ దానియేలు తర్వాత హెజ్కేల్, దానియేలు తర్వాత హోషేయ ఉంటది. 8:8 వాక్యం, 8వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారై అన్య జనుల్లో నుందరు. ఎవరికి ఇష్టము కాని ఘటముగా మారిపోయి అన్య జనుల్లో నుందరు. దేవునికి ఇష్టము కాని ఘటాలు కూడా ఉన్నాయి భూమి మీద. అయితే మనము దేవునికి ఇష్టమైన ఘటముగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామా, దేవునికి ఇష్టము కాని ఘటములుగా బ్రతుకుతూ ఉన్నామా? ఏ ఘటముగా, ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఈ మంటి ఘటముగా, ఒంటి కుండగా మనం బ్రతుకుతూ ఉన్నాం. చాలా మందికి ఈ సత్యాలు తెలిసిన వాటిని తృణీకరిస్తూ తమని తాము అసహించుకుంటూ లేదా నిజమైనటువంటి దేవుణ్ణి అసహించుకుంటూ తృణీకరిస్తూ తామే జ్ఞానవంతులమని, తామే తెలివిమంతులమని, తామే గొప్పవారమని, మాకు మించిన జ్ఞానవంతుడు బోధకుడు లేడని, మాకు మించిన మాటకారి లేడని అటువంటి భ్రమలో జీవిస్తున్నటువంటి వ్యక్తులతో ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటికుండా పనికి మాలిన ఘటమా, జాగ్రత్త అని దేవుడు తన హెచ్చరికనిస్తున్నాడు. అయితే ఇందులో మనకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. ఏంటంటే ఘనతకు వాడుకునే ఘటముగా ఆయన మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన
ఆయన మహిమైశ్వర్యమును నింపి పనికి మారిన ఘటముగా ఉన్న మనలను ఘనత కొరకు వాడుకునే ఘటముగా చేసుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 38వ వాక్యం. స్తోత్రం స్తోత్రం. 38వ వాక్యం. ఆయన ఏం చెప్తున్నాడు? మోయాబు ఇంటిపై పైకప్పులన్నీ నీటి మీదను దాని వీధులలోను అందరార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. మోయాబును పగలగొట్టినట్లు నేను పగలగొడతానని, పనికి మారిన ఘటమును పగలగొట్టినట్లు పగలగొడతానని. అంటే కుండను పీడిగలు బొండ పెట్టిన తర్వాత ఆ ఎత్తపైన వండిన ఆ కుండను లేదా శిప్పను ఎలాగైతే తుణుకలుగా పగలగొడతామో అయిపోయింది దీని పని అని, అలాగే మరొక ఘటము అనే కుండను ఎలాగైతే పగలగొట్టి లేదా దాచిపెట్టుకుంటూ ఉంటామో అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒకడు పనికి మారిన ఘటమును పగలగొట్టినట్లు నేను పగలగొడతానని మాట్లాడుతున్నాడు. ఆయన పగలగొడితే అతికించడం ఎవడి తరము కాదు. ఆయన పగలగొడితే దాన్ని కుండగా చేయడం ఎవడి తరము కాదు. ఎవడి తరము కాదు. ఎవడి తరము కాదు. ఎవడి తరము కాదు. జాగ్రత్త. ఆయన పగలగొడతానని మాట్లాడుతున్నాడు. ఆయన పగలగొడతానని మాట్లాడుతున్నాడు. ఆయన పగలగొట్టిన తర్వాత దాన్ని బాగు చేయడం, దాన్ని అతికించడం, దాన్ని తిరిగి మళ్ళా కుండగా చేయడం ఎవరి తరము కాదు. ఎవరి తరము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మరొక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వాక్యం. 6వ అధ్యాయం 19వ వాక్య భాగంలో ఆయన సెలవిస్తున్నాడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి మహిమ కలుగును గాక. మన అవయవములు అనగా ఈ మట్టి కుండను లేదా ఈ ఘటమును ఈ అవయవములుగా కలిగి చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు కలిగి అవయవాలు కలిగి ఎలాగైతే మంటి కుండగా లేదా ఒంటి కుండగా లేదా బలహీన ఘటముగా మనం ఉన్నామో అప్పుడు మనము ఆయన మహిమ కొరకు వాడబడే కుండగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు పైకి మారిన ప్రతిదానికి వెళ్ళాం, ప్రతిదాన్ని చేస్తూ వచ్చాం. ఇక్కడ మార్చుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగా చేయబడినటువంటి ప్రతిదాని దగ్గరికి వెళ్ళి అలా చేస్తుంది కనుక ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పనని సరి పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవరును యేసు ప్రభు అని చెప్పలేనని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఘటములుగా చేసుకొని తన మహిమైశ్వర్యమును నింపడానికి లేదా తన మహిమ కొరకు వాడుకునే ఘటములుగా మనల్ని పిలిచి మనల్ని నిలబెట్టి ఉంచినటువంటి
ఆ దేవుని మహిమపరిచే ఘట్టములుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయాలని, దేవుడు మన పట్ల తన మహిమైశ్వర్యంలో నింపాలని, ఆ బలహీన ఘట్టముగా ఉన్న మనము, పనికి మాలిన ఘట్టముగా ఉన్న మనలను తన నామ ఘనత కొరకు నిలబెట్టుకునే ఘట్టములుగా చేయాలని, తన మహిమైశ్వర్యంలో నింపే ఘట్టములుగా మనల్ని చేసుకోవాలని దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూద్దాం దేవుని వాక్యముల నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. నీ దేహమును క్రీస్తులకు అవయవములై ఉన్నామని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయగా అదంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? అంటే ఈ పనికి మాలిన పని చేయడానికి, ఈ ఒంటి కుండగా ఉన్న మనం, పనికి మాలిన ఘటముగా ఉన్న మనం పనికి మాలిన పనులను చేస్తున్నామని దేవుని మాట సెలవిస్తున్నది. అయితే ఆయనకు ఇష్టమైనటువంటి ఘటముగా, లేదా ఆయనకు నచ్చే ఘటముగా, లేదా ఆయన మహిమైశ్వర్యమును నింపే ఘటముగా మనము ఉండడానికి ఇష్టపడినప్పుడు ఆయన తన మహిమైశ్వర్యమును నింపి మనల్ని ఆశీర్వదించి ఘనత కొరకు వాడుకునే ఘట్టముగా ఉంటామని దేవుని మాట సులభిస్తున్నది. కనుక దేవుని మహిమ లేదా దేవుని ఘనత లేదా దేవుని నామ ఘనత కొరకు ఆ మంచి ఘట్టములుగా, ఘనతకెక్కే ఘట్టములుగా మనం ఉండాలని మన తండ్రి అయిన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం మన పట్ల తలపెట్టాడు. ఆయన మంచి కార్యం మన పట్ల తలపెట్టాడు. ఆ మంచి కార్యమునకు వాడుకునే ఆ మంచి ఘటముగా మనల్ని వాడుకోవాలని ఆయన ఇష్టపడితే మనము పనికి మాలిన ఘటముగా ఉన్నాం. పరిశుద్ధత ఘనతయందు తన ఘటములను కాపాడుకునే స్థితిలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఘటము ఘనతకు ఘనహీనత కొరకు చేశాడు. కొన్ని ఘటాలు ఘనత కొరకు, కొన్ని ఘటములను ఘనహీనత కొరకు, అంటే ఆయన కోపాన్ని చూపించడానికి, ఆయన ఉగ్రత దినమున ఆ ఘటములను కాల్చివేయడానికి ఆయన ఏర్పాటు చేశారని సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఉగ్రత దినమున ఆయన ఉగ్రతకు కాలిపోయే ఘట్టములుగా మనం ఉండకూడదు, కానీ మనము ఆయన సన్నిధికి ఎత్తపడే ఘట్టములుగా ఉండడానికి ఇష్టపడాలి. ఆయన మహిమైశ్వర్యం నింపుకునే ఘట్టములుగా ఉండాలి. ఆయన నామ మహిమ కొరకు వాడబడే ఘట్టములుగా మనం ఉండాలి. ఒంటి కుండగా మనం ఉండకూడదు. ఒంటి కుండగా ఉంటే అది పగలగొట్టడానికి మాత్రమే పనిచేస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ భూమి మీద ఎంతో మంది ఒంటి కుండగా బ్రతుకుతూ ఉన్నారు. అందరున్నా, అన్ని ఉన్నా ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి బలహీన ఘట్టములుగా, మన ఇష్టము కాని ఘట్టములుగా, పనికి మాలిన ఘట్టములుగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమైశ్వర్యం పొందుకునే ఘట్టములుగా మనం ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆయనతో గడపడానికి ఇష్టపడతామో, దేవుడు తన మహిమైశ్వర్యంలో నింపి తన నామ ఘనత కొరకై నిలబెట్టుకొని ఈ ఘట్టములను ఆయన వాడుకుంటారని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యం మన పట్ల చేయాలని, గొప్ప ఐశ్వర్యం చేత మనల్ని నింపాలని, ఆయన నామ ఘనత కొరకు మట్టి ఘట్టములుగా ఉన్న మనలను వాడుకోవాలని ఈ దినం నిన్ను నేను పిలుస్తూ ఉన్నాడు.
దయచేసి విన్నటువంటి ప్రతి వారు ఆయన మహిమైశ్వర్యంలో నింపుకునే ఘట్టములుగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కానీ